ఏ ఎక్కే దిగి కిక్కుల్లో నా దక్కేదేముందే, ఏ చచ్చేదాకా కిక్కే ఉండాలే. ఇప్పుడు నేను దారుణంగా పాడిన పాట ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా అయితే మారింది. ఎందుకంటే ఆ పాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోదని, అదైతే లీక్ అయిందని తెగ వైరల్ అయితే చేసేసారనమాట. యాక్చువల్ గా ఈ పాట వోకల్స్ కనుక మీరు చూసుకుంటే డిఎస్పి గారు అయితే ఉన్నాయి. ఆ బీట్ వింటా ఉంటే మామూలు కిక్ అయితే రావట్లేదు. ఒకవేళ నిజంగా ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని సాంగే అయితే నిజంగా చెప్తున్నాను, ఆ బీట్స్ కి మన పవన్ కళ్యాణ్ గారి స్టెప్ తోడైతే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చొక్కాలు విప్ అయితే డాన్స్ చేస్తారు. నిజంగా ఆ బీట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అయితే ఇది నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని సాంగా లేకపోతే వేరే సినిమాలోని సాంగ్ లీక్ అయిందా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో దాని పేరేంటంటే ఎత్తర ఎత్తర కాలరే ఎత్తర అనమాట. మరి నిన్న లీక్ అయిన సాంగ్ ఆ ఎత్తర ఎత్తర కాలరే ఎత్తర సాంగ్ లేకపోతే వేరే సాంగ్, అసలు వేరే సినిమాలో సాంగ్ అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఏదేమైనా సరే ఆ బీట్ అయితే అదిరిపోయింది, సాంగ్ అయితే అదిరిపోయింది. కానీ ఆ సాంగ్ ఫైనల్ వర్షన్ పాడేది మన డిఎస్పి గారు అయితే కాదు. అంటే ముందు సింగర్ కంటే ముందు రికార్డ్ చేసే ముందు డిఎస్పి గారు కంపోజ్ చేసుకున్నప్పుడు పాడతారు కదా, ఆ వర్షన్ అనమాట లీక్ అయింది. మరి అది ఈ సినిమాలోదా వేరే సినిమాలోదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. గతంలో కూడా ఇలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో బావా 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 ముందే ఉంది పాలకోవా ఏదో ఒక పాట అయితే అప్పట్లో ఇలాగే లీక్ అయింది. కానీ తీరా చూస్తే సినిమా ఆల్బమ్ లో ఆ పాట అయితే లేదు. అది యాక్చువల్ గా డిఎస్పి గారు కంపోజ్ చేసిన పాటే, అదొక డ్రాఫ్ట్ వర్షన్ అనమాట. దాన్ని ఏ సినిమాలో కూడా డిఎస్పి గారు అయితే వాడలేదు. మరి నిన్న లీక్ అయిన పాట ఈ సినిమా ఉంటదా లేకపోతే ఇంకే సినిమాలో ఉండదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నిజంగా ఈ పాట నిజంగా ఈ ఆల్బమ్ లో గనక ఉంటే నిజంగా చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, అలాగే పవన్ కళ్యాణ్ గారి నుండి జనరల్ ఆడియన్స్ కి మంచి ఊపన్న ఆల్బమ్ అయితే రాబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒక పక్క దేక్లేంగే చాలా సూపర్ హిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పాట కూడా ఈ సినిమాలోదే అయితే మరొక చార్ట్ బస్టర్ అయితే కన్ఫర్మ్. దీంట్లో అసలు సమస్య లేదు. మరి మరొక 2 రోజుల్లో సెకండ్ సింగిల్ యొక్క అప్డేట్ అయితే మన ముందుకైతే వస్తే, శివరాత్రికి అయితే ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. అప్పుడైతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తే, ఒకవేళ ఆ సాంగ్ వేరు ఈ సాంగ్ వేరైతే మనమైతే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేసి అయితే చూడాల్సిందే. ఇంక ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ పిఎస్పీకే 31 అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఊపులో ఫ్యాన్స్ అందరం ఉన్నారు కదా. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మార్చి నుండి పిఎస్పీకే 32 యొక్క ఊపులోకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం అయితే జరిగిద్ది. అంటే పిఎస్పీకే 32 అంటే ఆ కాంబో ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. ఆ కాంబో ఎవరెవరు అంటే డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి గారు, హీరోగా మన పవన్ కళ్యాణ్ గారు అనమాట, ప్రొడ్యూసర్ గా రామ్ తుల్లూరి గారు, కథ రాసిందే వంకంత వంశీ గారు. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ ని అప్పట్లో ఎప్పుడో అనౌన్స్ చేశారు, 2020 ఆ టైంలో అనౌన్స్ చేశారు. అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ హెక్టిక్ స్కెడ్యూల్స్ వల్ల సురేందర్ రెడ్డి గారు ఆ భయంకరమైన ఏజెంట్ సినిమా తీశారు. ఇవన్నీ కుదరలేదనమాట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రొడ్యూసర్ గారు రామ్ తుల్లూరి గారు ట్రై చేస్తానే ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేపించడానికి. చివరికి ఆయన అయితే సక్సెస్ అయితే సాధించారు. చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాకి డేట్స్ అయితే ఇచ్చేశారు. ఈ ఉగాది నుంచి నెక్స్ట్ మార్చ్ లో వచ్చే ఉగాది నుండి పవన్ కళ్యాణ్ గారు అయితే పిఎస్పీకే 32 సినిమాలో ఆయన అయితే ఆ షూటింగ్ లో అయితే పాల్గొంటారు. అయితే రీసెంట్ గా ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ ఉంటది, పవన్ కళ్యాణ్ గారి లుక్ ఈ విధంగా ఉండబోతుందని చాలా స్టోరీలు అయితే హల్చల్ అయితే చేస్తున్నాయి. వాటిలో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో మనకైతే తెలియదు. కానీ సురేందర్ రెడ్డి గారు ఒక స్టోరీ అయితే చెప్పారు. ఆ స్టోరీ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే నచ్చింది. దాంట్లో మిలిటరీ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. మరి అదే ఫైనల్ అయిద్దా లేకపోతే వేరే స్టోరీతో వస్తారనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక లుక్ నైతే ఊహించుకుని ఒక ఏఐ లుక్ నైతే ఒక పవన్ కళ్యాణ్ గారు స్టిల్ అయితే తయారు చేశారు. నిజంగా ఆ స్టిల్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఒక్కసారి ఆ స్టిల్ కనుక మీరు చూసుకుంటే ఆ బియర్డ్ వేసుకుని, ఆ బ్లేజర్ వేసుకుని, ఆ గ్లాసెస్ పెట్టుకుని, ఆ గ్యాంగ్స్టర్ వైబ్ లో మన పవన్ కళ్యాణ్ గారు అలా కనపడుతుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఓజీ సినిమాలో ఒక్క టైప్ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ గారిని అయితే మనం అయితే చూసాం, పంజాబ్ సినిమాలో చూసాం, అంతకు ముందు గనీ క్యారెక్టర్ ఎవరు మర్చిపోతాం బాలు సినిమాలో అప్పుడు కూడా చూసాం.
సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో నిజంగా గ్యాంగ్స్టర్ సినిమా పడితే అది మూడింటి కంటే ఎక్కువ స్వాగ్ తో, ఎక్కువ స్టైల్ తో, ఎక్కువ మ్యాసీగా అయితే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. మరి అది గ్యాంగ్స్టర్ స్టోరీ అయిద్దా, లేకపోతే అందరూ ముందుగా అనుకున్న విధంగానే ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ స్టోరీ అయిద్దా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ప్రజెంట్ ఆ సినిమా గురించి మాట్లాడుకోవటం కంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మనం మాట్లాడుకోవటం అయితే మంచిది. సాంగ్ అయితే వచ్చేస్తుంది. సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తే ఆ సాంగ్ వచ్చిన తర్వాత మరొకసారి మన ప్లే లిస్ట్ అయితే ఆ సాంగ్ అయితే రూల్ చేసిద్ది. ప్రోమో వస్తే సాంగ్ కూడా వస్తే, కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. మరి నిన్న లీక్ అయిన పాట మీలో ఎంతమంది విన్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.